హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 15 అండ్ 54కి అందరికీ స్వాగతం. సో మనం 2 రోజుల నుంచి టెక్ న్యూస్ అయితే చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే అన్బాక్సింగ్ వీడియోలు ఎక్కువ అయిపోయినాయి. సో అవన్నీ అన్బాక్సింగ్ చేసేసరికి టెక్ న్యూస్ చేసే టైం అయితే కుదరలేదు అనమాట. తీరా అన్బాక్స్ చేసి పోస్ట్ చేద్దాం అనే టైంకి వాళ్ళు మళ్ళీ ఇంకా టైం చెప్పారు, ఇంకా లాంచింగ్ ఇంకా టైం ఉందని చెప్పి. మన ఛానల్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి వరుస పెట్టి అన్బాక్స్లే ఉంటాయి. ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి షావమీ నుంచి షావమీ అదే మనకి రెడ్మీ కూడా చూడొచ్చు, షావమీ చూడొచ్చు. వీళ్ళ మొబైల్ ఫోన్స్లో చూస్తే మనకి యాడ్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. ఈ యాడ్స్ వల్ల షావమీకి చాలా విమర్శలు కూడా వచ్చినాయి. వీళ్ళు ఆ యాడ్స్ని అయితే తీయలేదు, కానీ ఈ యాడ్స్కి సంబంధించి మనం కావాలి అనుకుంటే ఆ యాడ్స్ ఆఫ్ చేసుకునే ఒక టాగుల్ని అయితే తీసుకురాబోతున్నారు. హైపర్ వాయిస్లో ఈ టాగుల్ని అయితే టెస్ట్ చేస్తున్నట్టుగా ఓ స్క్రీన్ షాట్ అయితే బయటకు వచ్చింది. ఇది షావమీ 13 Pro ఉంది కదా, అందుట్లో అయితే దీన్ని అయితే టెస్ట్ చేస్తున్నారంట. అయితే ఇది మనకి టెస్ట్ చేస్తున్నారు కదా, సో ఇది అన్ని కంట్రీలో తీసుకొస్తారా, కొన్ని కంట్రీల్లో మాత్రమే దీన్ని ప్రవేశపెడతారా, ఒకవేళ ప్రవేశపెట్టినా మనకి దీన్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే మధ్యలో మళ్ళీ తీసేస్తారా అనేది అయితే చూడాలి. మీకు అనిపించవచ్చు ఇవన్నీ ఎందుకు, అసలు యాడ్సే ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి. యాడ్స్ వల్ల వీళ్ళకి బీభత్సమైన ప్రాఫిట్ ఉంటుంది. సో దాన్ని తీసే పొద్దులు ఇలాగ ఒక టాగులు తెచ్చానుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు ఆఫ్ చేసుకుంటారు. సో ఈలోపు యాడ్స్ ప్లే అయినా ఏదైనా సరే ఆ బెనిఫిట్ అంతా వీళ్ళకే, కాబట్టి వీళ్ళు ఈ టైపు ఒక స్కెచ్ చేశారు. మళ్ళీ ఎప్పుడైనా అప్డేట్ వచ్చిందనుకోండి, త్రూ అప్డేట్ ద్వారా మళ్ళీ వీళ్ళు ఈ టాగులు కావాలనుకుంటే ఆఫ్ చేయొచ్చు, మళ్ళీ యాడ్స్ కంటిన్యూగా ప్లే అవుతాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ 200 సిరీస్ మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ నెల 18వ తారీఖున 200 అండ్ 200 Pro ఈ రెండు మొబైల్స్ని మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. యాక్చువల్గా వీటిని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మరి చూడాలి ప్రైస్ ఎంత పెడతారో. సో నేను అనుకోవడం అయితే మాత్రం 30,000 దాటిచ్చేస్తారు. ఏం 30,000, 40,000 దగ్గర తీసుకెళ్ళిపోతారు వీళ్ళు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ K70 Ultra మన గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ని గ్లోబల్గా షావమీ 14T Pro పేరు మీద లాంచ్ అయిపోతున్నారంట. మీడియాటెక్ డెమెన్సిటీ 9300+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 16 GB ర్యామ్, అలాగే ఆండ్రాయిడ్ 14తో 5000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. సో గ్లోబల్గా మనకి షావమీ 14T పేరు మీద వస్తుంది కాబట్టి మన ఇండియాలో కూడా అదే పేరు మీద అయితే ఈ మొబైల్ని తీసుకొస్తారు. నేను కూడా 50,000 దగ్గర ఇప్పుడు మొబైల్ ప్రైస్ ఉండే అవకాశం ఉంది మన ఇండియాలోకి వచ్చాక. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి ఈ శాంసంగ్ గెలాక్సీ A అనేది మనకి ఈ ఇయరే S24 సిరీస్ మన ఇండియాలో లాంచ్ చేసినప్పుడు, ఇండియాలో కాదు గ్లోబల్గా లాంచ్ చేసినప్పుడు ఈ గెలాక్సీ AI అయితే పరిచయం చేసే సంగతి మనకు తెలిసిందే కదా. అయితే ఈ AI అనేది ఎల్లకాలం మనకి ఫ్రీగా ఉండదని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. 2025 అంటే నెక్స్ట్ ఇయర్ వరకేది మనం ఫ్రీగా అయితే వాడుకోగలం. ఆ తర్వాత నుంచి ఈ గెలాక్సీ AI అనేది మనం వాడాలి అంటే మంత్లీ అవ్వచ్చు, ఇయర్లీ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఈ ఏఐని అయితే వాడుకోగలం. అయితే ఈ ఏఐ ఏదైతే ఉందో గెలాక్సీ AI, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో AI ద్వారా, అవి కొన్ని వరకు మనం యాక్సెస్ చేయొచ్చు గెలాక్సీ AI ద్వారానే. కాకపోతే AI ప్లస్ అని చెప్పి వీళ్ళు సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకొస్తారు. అందులో ఇంకొన్ని కొత్త AI ఫీచర్స్ని అయితే యాడ్ చేస్తారు. అది మనం S25 సిరీస్లో చూస్తాము. సో S25 సిరీస్లో చూసిన తర్వాత అక్కడ నుంచి మనం S24 సిరీస్లో ఈ AI వాడాలంటే పే అయితే చేయాల్సి ఉంటుంది. మేబీ నేను అనుకోవడం శాంసంగ్ ఎలా స్కెచ్ చేసి ఉంటుందంటే, కొత్త ఫ్లాగ్షిప్ మొబైల్స్ లాంచ్ చేసినప్పుడు వాటికి 1 year వరకు AI ఫ్రీ ఇచ్చి మనకి అలవాటు చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ AI కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ వద్దు అనుకున్న వాళ్ళు మళ్ళీ కొత్త మొబైల్ కొనుక్కోవాలి. అర్థమైంది కదా, అటువంటి ప్లాన్ అయితే వేసారు. పోనీ ఏమైనా మొబైల్ ప్రైజులు తక్కువ తీసుకొస్తారా, తీసుకురారుగా ఆకాశాన్ని ఎత్తే ప్రైజులు తీసుకొస్తారు. మొబైల్ ఫోన్ కొంటే ఛార్జర్ ఇవ్వరు. ఇలాగ చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర. అయినప్పటికీ సరిపోదు, గెలాక్సీ AI ద్వారా కూడా మళ్ళీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ దుబ్బేయడానికి సిద్ధం అయిపోతున్నారు వీళ్ళు. నేను అనేది ఏంటంటే, ఎలాగో వీళ్ళ ఫోన్లే కదా వాడేది, గెలాక్సీ AI ఫ్రీగా ఇస్తే ఏమైంది, ఇంకొన్నాళ్ళ పోతే వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వాడాలంటే డబ్బులు కట్టమని ఇలా ఉన్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి షావమీ 15 Pro ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ మనకి ఐరన్ మ్యాన్ అయితే లీక్ చేశాడు. ఈ మొబైల్లో మనకి 5400 mAh బ్యాటరీ ఉండబోతుందట. షావమీ 14 Proలో 4800 mAh బ్యాటరీ ఉంది. దాంతో కంపేర్ చేస్తే 600 mAh బ్యాటరీ అయితే పెంచబోతున్నారు. అంటే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇంకా ఎక్కువగానే వస్తుంది. అలాగే 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 100 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ రాబోతుందట. యాక్చువల్గా ఇప్పుడు ప్రోటోటైప్ అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ప్రోటోటైప్లో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. బట్ మనకి సేల్కి వచ్చేసరికి 100 వాటే తీసుకొస్తారంట. దానికి కారణం ఏంటంటే హీటింగ్ ఇష్యూ, అంటే టెంపరేచర్ ఇష్యూ అయితే ఉంది 120 వాట్తో. అందుకని 100 వాట్తో వీళ్ళు మార్కెట్లోకి లాగేద్దామని చూస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్స్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్స్ మనకి ఆగస్టు 13వ తారీఖున అయితే లాంచ్ చేస్తారు. పిక్సెల్ 9 అండ్ పిక్సెల్ 9 Proని.
అయితే ఇందులో మనకి అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుందని చెప్పి కొత్త లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట. క్వాల్కామ్ 3D సోనిక్ జనరేషన్ 2 వాడబోతున్నారంట. ఇదే సేమ్ చిప్ సెట్ ని S24 అల్ట్రాలో వాడారు. అదే చిప్ ఇందులో కూడా అయితే ఉండబోతుంది. అల్ట్రాసోనిక్ అంటే ఇప్పుడు వరకు సామ్సంగ్ తీసుకొచ్చేది ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ని. ఇప్పుడు పిక్సెల్ కూడా తీసుకురాబోతుంది. పిక్సెల్ ఇప్పటి వరకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వాడింది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో కంపేర్ చేస్తే అల్ట్రాసోనిక్ అనేది ఇంకా సెక్యూర్ గా ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సిఎంఎఫ్ నుంచి సిఎంఎఫ్ ఈ నెల 8వ తారీఖున ఫోన్ 1, వాచ్ ప్రో 2, బడ్స్ ప్రో 2 వీటిని అయితే లాంచ్ అయిపోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. వాచ్ ప్రో 2 కి సంబంధించి వీళ్ళు ఒక టీజర్ అయితే బయటికి తీసుకొచ్చారు. బ్రాండ్ అంబాసిడర్ కింద రష్మిక మందాన పెట్టుకున్నట్టుగా అయితే అర్థమవుతుంది. వాచ్ ప్రో 2 లో బెజల్ కూడా మనం రీప్లేస్ చేసే విధంగా అయితే ఈ వాచ్ అయితే తీసుకురాబోతున్నారు. ఆ టీజర్ ద్వారా అయితే మనకు అది తెలుస్తుంది. అంటే పైనుండే బెజల్ తీసేసి కలర్ మార్చుకోవచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు. సో ఆ టైప్ లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దానికి సంబంధించిన బెజల్స్ కూడా వీళ్ళే అమ్మేలా ఉన్నారు. సో అయితే మనకు తెలిసిందే సిఎంఎఫ్ ఫోన్ 1 కూడా సేమ్ ఫీచరే ఉంది. బ్యాక్ సైడ్ ప్యానల్ తీసేసి రీప్లేస్ చేసి కొత్త వేరే ప్యాన్లో మనం తొడుక్కోవచ్చు. అదే మాదిరిగా మనకి వాచ్ ప్రో 2లో కూడా అయితే ఉండబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక అలాగే సిఎంఎఫ్ ఫోన్ 1కి సంబంధించి ఇప్పుడు వరకు బ్యాక్ సైడ్ ఎటువంటి డిజైన్ ఉంటుందో మనం చూసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డిస్ప్లే డిజైన్తో పాటు ఈ ఫోన్లోని స్పెసిఫికేషన్స్ కూడా మనకి ఇక్కడ స్పాట్ అయినాయి. 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉండబోతుంది. 5000 mAh బ్యాటరీ, రైట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇదే ప్రాసెసర్తో రాబోతుందని ఇంతకుముందు మనం గతంలో చాలాసార్లు టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు సిఎంఎఫ్ ఒక కొత్త ప్రోగ్రామ్ని అయితే తీసుకొచ్చింది. స్టూడెంట్స్ కోసం ఈ ప్రోగ్రామ్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ సిఎంఎఫ్ ఫోన్ 1కు సంబంధించి ఒక 10 ఫోన్లు అయితే గెలుచుకోవచ్చు. లేదంటే వాచ్ 2 ప్రో ఉంది కదా, లేదా బడ్స్ 2 ప్రో ఉన్నాయి కదా, వాటిని 20 అయితే గెలుచుకోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఈ ప్రోగ్రామ్ కోసం స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే సిఎంఎఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈ ప్రోగ్రామ్ సంబంధించిన ఫామ్ని ఫిలప్ చేయాలి. వీళ్ళు డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే ఒకసారి వెరిఫై అయిపోయి డన్ అయిపోయింది అనుకోండి. ఆ తర్వాత మీకు ఒక రిఫరల్ నెంబర్ అవుతుందండి, ఒక యూనిక్ కోడ్ అయితే ఇస్తాడు. ఈ కోడ్ని మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలి. సో షేర్ చేస్తే వాళ్ళు కూడా అదే పద్ధతిని ఫాలో అవ్వాలన్నమాట. ఇలా ఫాలో అయితే ఎవరైతే ఎక్కువగా ఈ కోడ్ని షేర్ చేసి ఎక్కువ మందిని ఇలా జాయిన్ చేస్తారో వీళ్ళు టాప్ ప్లేస్లోకి వెళ్తారు. అలాగే టాప్ 50 మెంబర్స్ని స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ సిఎంఎఫ్ ఫోన్ 1 ఒక 10 ఫోన్లు, అంటే ఒకళ్ళకి 10 ఫోన్లు ఇవ్వరు, 10 మందికి 10 ఫోన్లు పంచుతారు అనుకుంటా. మిగిలిన వాళ్ళకి వాచ్ 2 ప్రో అలాగే బడ్స్ 2 ప్రోని అయితే పంచుతారు. సో దీనికి సిఎంఎఫ్ చెప్పేది ఏమిటంటే యూత్ ఆడియన్స్ని ఆకట్టుకోవడం కోసం మేము ఈ ప్రోగ్రామ్ తెచ్చామంటున్నారు. బాగానే ఉంది. మరి అలాంటప్పుడు ఒక 1000 ఫోన్లు పంచొచ్చు కానీ నష్టం ఏంటి? వీళ్ళకే కదా మంచి పబ్లిసిటీ, మామూలుగా రాదు పబ్లిసిటీ. ఇప్పుడు ఈ వెబ్సైట్కి ట్రాఫిక్ ఫుల్గా పెరిగిపోద్ది. కీవర్డ్లో కూడా మంచి సిఎంఎఫ్ అనేసరికి సెర్చ్ ఇంజిన్లో కానీ కీవర్డ్లో కానీ మంచి పొజిషన్లోకి వెళ్ళిపోద్ది. ఆ 10 ఫోన్లు ఏంటి మరీ దారుణంగా కక్కుర్తి కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు జాయిన్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తుంటారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord 4 ఎట్టకేలకి ఈ ఫోన్ని లాంచింగ్ అయితే సిద్ధం చేశారనమాట. గ్లోబల్గా 16వ తారీఖున లాంచ్ అయితే చేయబోతున్నారు. ఈ గ్లోబల్గా లాంచ్ చేసే దాంట్లో మన ఇండియా అయితే లేదు. మిలాన్ అలాగే ఇటలీ ఆ 2 సర్కిల్లో అయితే లాంచ్ చేస్తున్నారు. మన ఇండియాకి అయితే మరి మేబీ మళ్ళీ నెక్స్ట్ మంత్ చేసేస్తారేమో. అయితే ఈ మొబైల్ ఇంతకుముందు మనం అనుకున్న డిజైన్ కాదు. సో ఒక కొత్త డిజైన్లో అయితే రాబోతుంది. డ్యూయల్ టోన్ మనకి కలర్స్తో అయితే రాబోతుంది. ఇంతకుముందు అంటే మొన్న అనుకుంటా ఈ మొబైల్ సంబంధించిన కొన్ని ఇమేజెస్ కూడా, హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఈ మొబైల్ డిజైన్ ఎలా ఉంటుందనేది OnePlus ఫామ్ నుంచి అనుకుంటా బయటకు అయితే వచ్చినాయి అనమాట. చూడడానికి ఏంటో నాకేదో కొత్తగా వింతగా అనిపిస్తుంది. ఈ డిజైన్ ఏమంత స్పెషల్గా అయితే ఏమీ లేదు. వర్టికల్గా తీసుకొచ్చే ఈ కెమెరాస్ని హారిజెంటల్గా మార్చారు. ఫ్లాష్ లైట్లా చివర పెట్టారు. చూస్తుంటే మాత్రం ఏమీ అంత గొప్పగా లేదు. ఇటువంటి డిజైన్ని ఎప్పుడో పోకో తీసుకొచ్చేసింది. తర్వాత ఐక్యూ చాలామంది దున్నేసిన డిజైన్ అనమాట. అయితే ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారంట. 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇక ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, అలర్ట్ స్లైడర్ ఉంది, అలాగే IP69 రేటింగ్తో రావచ్చు అంటున్నారు. IP69 రేటింగ్ అంటే రీసెంట్ డేస్లో మనకి ఒప్పో తీసుకొచ్చింది F27 ప్రోలో అనుకుంటా. సో అది ఇప్పుడు మళ్ళీ మనకి ఈ OnePlusలో కనబడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO G9 Lite ఈ మొబైల్ మనకి లాంచ్కి అయితే సిద్ధం అయిపోయింది. సో త్వరలో ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. 15వ తారీఖు అనుకుంటే ఈ మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. తెలిసిందే ఇది మనకి వివో T3 లైట్ మొబైల్ ఉందిగా, అదే మొబైల్ రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. ఆ మొబైల్ ప్రైస్ మనకి 10,500 పెట్టారు కదా, ఈ మొబైల్ మనకి 10,000 లోపే పెట్టే అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి మళ్ళీ శాంసంగ్ నుంచే శాంసంగ్ గెలాక్సీ రింగ్ని అయితే తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 10వ తారీఖున జరిగే అన్ప్యాకెడ్ ఈవెంట్లో వీళ్ళు మొట్టమొదటిసారిగా శాంసంగ్ నుంచి గెలాక్సీ రింగ్ అని చెప్పి ఒక స్మార్ట్ రింగ్ని అయితే తీసుకురాబోతున్నారు.
అయితే ఈ రింగ్ తీసుకొస్తారు, ఎలా ఉంటుందనేది అప్పుడైతే మాట్లాడుకోవచ్చు. అయితే ఈ రింగ్ కాకుండా వీళ్ళు మరో పేటెంట్ అయితే తీసుకున్నారు. సో, ఈ పేటెంట్ చూస్తే ఇది కూడా ఒక రింగ్ లాగే కనిపిస్తుందనమాట. సో, ఈ రింగ్ మేబీ గెలాక్సీ రింగ్ 2 అయి ఉండొచ్చని చెప్పేసి నిపుణులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ రింగ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మనకి డిస్‌ప్లే కూడా ఉండబోతుందట. AMOLED డిస్‌ప్లే అయితే వాడబోతున్నారు. OLED డిస్‌ప్లే. ఇందులో మనకి ఈసీజీ మెజర్‌మెంట్ కూడా ఉంటుందంటున్నారు. అయితే అంతా బానే ఉంది. మామూలుగా అయితే ఈ రింగ్స్ అంటే ఇప్పుడు తీసుకొచ్చే గెలాక్సీ రింగ్‌లో మనకి బ్లూటూత్ ఉంటుంది, ఎన్ఎఫ్‌సి ఉంటుంది. సో, వీటి వల్ల బ్యాటరీ ఎక్కువగా కన్జ్యూమ్ కూడా ఏమీ అవ్వదు. సో, ఎక్కువ రోజులు మనం వాడడానికి ఉంటుంది. అంటే ఈజీగా ఒక 10-15 డేస్ మనం రింగ్‌ని ఛార్జ్ పెట్టుకోకుండా వాడొచ్చు. బ్లూటూత్ అండ్ ఎన్ఎఫ్‌సి వల్ల ఏ ప్రాబ్లమ్. కానీ డిస్‌ప్లేతో తీసుకొస్తే మాత్రం 2 రోజుల్లో ఖతం చేసేస్తదనమాట బ్యాటరీని. అప్పుడు మాటి మాటికి తీసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. సో, డిస్‌ప్లేని అంటే రింగ్‌లోనే డిస్‌ప్లే ఉండాలనుకుంటే స్మార్ట్ వాచే వాడొచ్చు కదా! ఏమో సరే చూద్దాం మరి ఇది వచ్చిన తర్వాత ఎంతవరకు సక్సెస్ అయ్యిద్దనేది చూడాల్సి ఉంటుంది. సో, ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.